హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 బస్ టుడే. మోహన్ బాబు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ఒక పేరు. మోహన్ బాబు అంటే క్రమశిక్షణ, క్రమశిక్షణ అంటే మోహన్ బాబు. అలాంటి ఈ మోటివ్ తోనే శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు స్టార్ట్ చేశారు. అయితే ఉన్నత విద్యా కమిషన్ ప్రకారం ఈ విద్యా సంస్థల్లో చాలా లొసుగులు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇన్ని కోట్లు అదనంగా ఫీజులు వసూలు చేసి ఇంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏంటి? అసలు ఏం జరిగింది? మా పొలిటికల్ ఎడిటర్ కరుణాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి కరుణాకర్ గారు, అసలు ఏం జరుగుతుంది? ఈ విద్యా సంస్థలేంటి? ఈ గొడవలేంటి? ఇన్ని కోట్లు ప్రజలపై అదనంగా ఫీజులు వసూలు చేయడం ఏంటి? శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల పేరుతోటి మోహన్ బాబు విద్యా సంస్థల్ని స్టార్ట్ చేశారు. అది హైదరాబాద్‌లో ఉన్నాయి. కానీ ఎక్కువ పేరొచ్చింది మాత్రం తిరుపతి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గర. సో, శ్రీ విద్యానికేతన్ సంస్థలనే అక్కడ ఇంజినీరింగ్ కాలేజ్ కావచ్చు, మిగతా విద్యా సంస్థలు అన్నీ కూడా ఉన్నాయి. దాన్ని తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీగా మార్చుకున్నారు. సో, మోహన్ బాబు యూనివర్సిటీకి యూజీసీ కావచ్చు, అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. హ్మ్. అయితే అక్కడేం జరిగింది అంటే గతంలో యూనివర్సిటీ మోహన్ బాబు విద్యా సంస్థలంటే చాలా మంచి పేరే ఉండేది. కానీ క్రమేణా అన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లాగానే అక్కడ కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఇటు తల్లిదండ్రుల నుంచి వచ్చాయి. అక్కడ స్థానికంగా కూడా ఉంది. కానీ అది అన్ని కార్పొరేట్ విద్యా సంస్థల మీద కూడా ఇలాంటి అలిగేషన్స్ ఉంటాయి. కానీ ఇంతవరకు ఎక్కడా అధికారికంగా రుజువు కాలేదు. కానీ ఈసారి ఏపీ ఉన్నత విద్యా కమిషన్ అధికారికంగా ఒక ముగ్గురు సభ్యులతోటి ఒక కమిషన్ వేసింది. నిజంగానే ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారా? నిజంగానే ఇక్కడ అక్రమాలు జరిగాయా? అసలేంటి? విషయం ఏంటి? అనేది నిజ నిర్ధారణ కమిటీలాగా ఒక కమిటీ వేశారు. ఆ కమిషన్ ఏం చెప్పింది అనంటే, అవును ఇక్కడ అక్రమాలు జరిగాయి. అధికంగా ఫీజులు వసూలు చేశారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నుంచి డబ్బులు తీసుకున్నప్పటికిని కూడా విద్యార్థుల నుంచి మళ్ళీ వసూలు చేశారు. అది నిబంధనలకు విరుద్ధం. సో, ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఈ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వసూలు చేశారు కాబట్టి, దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. అదొక్కటే కాదు. అంతకు మించి ఇంకొక అడుగు ముందుకేసి కమిషన్ ఏం చెప్పింది అంటే, భారీ అవకతవకలు జరిగాయి కాబట్టి, అసలు ఈ యూనివర్సిటీ అనుమతులను రద్దు చేయాలని చెప్పి ఇటు ప్రభుత్వానికి, అటు యూనివర్సిటీ హోదా ఇచ్చేటువంటి యూజీసీకి, ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చేటువంటి ఏఐసిటిఈకి ఇట్లా అన్ని రకాలుగా అందరికీ కూడా సిఫార్సు చేసింది. సో, అది ఇప్పుడు పెద్ద వార్త అన్నమాట. అవును. అసలు 2022 సంవత్సరం నుంచి అంటే విద్యా సంవత్సరం 2022, 23, 2024 సెప్టెంబర్‌కు ఎవరైతే విద్యార్థులు అక్కడ చదువుకున్నారో వాళ్ళపైనే ఈ భారం పడింది అని కూడా చెప్తున్నారు గదా! ఆల్రెడీ దీని గురించి మంచు మనోజ్ కూడా ఒకసారి వచ్చి బయటకొచ్చి విష్ణు ఇలా చేశాడు అని కూడా చెప్పారు. ఆ లెక్కన చూసుకుంటే విష్ణు పైన మనోజ్ ఏవైతే అలిగేషన్స్ వేశారో అవి కరెక్టే అనుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు అవి అలిగేషన్స్ వరకే అంటే ఆరోపణల వరకే ఉండే. మొన్న ఈ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి అనేది అందరికీ తెలిసిందే. అవును. సో, మంచు విష్ణు పైన మంచు మ మో అంటే మోహన్ బాబుకి తెలియకుండా విష్ణు అక్రమాలు చేస్తున్నాడు అనేది మనోజ్ ఆరోపణ. చాలా కాలంగా ఈ ఆరోపణలు నడుస్తున్నాయి. కోర్టులకెళ్లారు. భౌతికంగా ఇవన్నీ బౌన్సర్‌లను పెట్టి ఇవన్నీ అయ్యాయి. విష్ణు పైన మనోజ్ ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాడు అంటే, మోహన్ బాబు విద్యా సంస్థల్లో అక్రమాలు జరుగుతా ఉన్నాయి. అక్కడ అధికంగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. సో, అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న తల్లిదండ్రుల ఆరోపణ నిజమే. ఆ విషయం మా డ్యాడీకి తెలవదు. కానీ విష్ణు దానంతటి కూడా చూసుకుంటున్నాడు. అక్కడ ఇంకా వేరే వ్యక్తులు చేరారు. ఆ వ్యక్తులందరూ కలిసి ఇలా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు అనేది మంచు మనోజ్ చేసినటువంటి ఆరోపణ. ఆ తర్వాత అది పెద్దగయింది. ఎంత అంటే మనోజు వాళ్ళ కుటుంబం నుంచి బయటికొచ్చారు. తర్వాత దూరంగా ఉన్నారు. ఆస్తుల పంపకాల వరకు ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. కానీ సరే మొన్నటికి 'మిరాయి' సినిమా తర్వాత వాళ్ళ మదర్ గూడా కొంచెం కలిసినట్టుగా మనం అవును. వీడియోలు జూసాము. సో, అవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు మంచు మనోజ్ చేసినవి ఆరోపణలా, నిజంగా వాళ్ళ ఇంట్లో ఉన్న గొడవల నేపథ్యంలో చేసినవా అనేది అప్పుడు పెద్దగా ఎవరికీ క్లారిటీ తెలియలేదు. లేదు. సో, హ్మ్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందనైతే మనం భావించవచ్చు. ఎందుకు అంటే అనుమతులిచ్చి అన్నీ జూసుకునేటువంటి ఉన్నత విద్యా కమిషనే అవును నిజాలు అవన్నీ కూడా అంటే ఈయన పేరు చెప్పకుండా కూడా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా అక్కడ అంటే ఆరోపణలు నిజమా? కాదా? అని జెప్పి నిజ నిర్ధారణ కమిటీ అనే 3 మెన్ కమిటీ వేసి అవును నిజమే ఆరోపణలు అధికంగా ఫీజులు వసూలు చేశారని నిజమే అని జెప్పి తేల్చి చెప్పింది. సో, నిజమే అని తేల్చి చెప్పింది అనేదానికి కమిషన్ ఒకటే కాదు. ఇటు ఇటు మోహన్ బాబు యూనివర్సిటీ కూడా అంగీకరించింది. ఎందుకు అంటే
మీరు అది 26 కోట్ల పైచిలుకు అధికంగా ఫీజులు వసూలు చేశారు కాబట్టి మీరు 15 రోజుల్లో వెంటనే చెల్లించండి అనేది మీరు వాళ్ళకి ఎవరి దగ్గరనైతే డబ్బులు తీసుకున్నారో చెల్లించండి అని చెప్పి యూనివర్సిటీకి చెప్పేసింది. చెప్పింది. సో అధికారికంగా నోటీసులు ఇచ్చింది. సో అంతేకాదు మీరు తప్పు చేసినందుకు జరిమానాగా 15,00,000 జరిమానా కట్టండి అని చెప్పింది. ఉమ్, సో యూనివర్సిటీ ఏం చేసింది అంటే 15,00,000కి సంబంధించినటువంటి జరిమానా కట్టేసింది. ఉమ్. సో అంటే మేము తప్పు చేశాము అని వీళ్ళు జరిమానా ఒప్పుకున్నట్టు. కట్టారు కాబట్టి తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే. సో తప్పు అనేది నిజంగానే జరిగింది అని యూనివర్సిటీ కూడా ఒప్పుకున్నట్టు చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఈ 26 కోట్ల పైచిలకు ఎంతైతే అమౌంట్ ఉందో అది రిటర్న్ చేయాల్సిన అనే దగ్గర కోర్టుకు స్టేకి వెళ్ళడం, యూనివర్సిటీ కోర్టు స్టే ఇవ్వడం ఇదంతా జరుగుతుంది. సో ఇప్పుడు ఆ రోజు మనోజ్ చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకు మనం కనెక్ట్ చేసి చూస్తే అవును అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. అవును. నిజమే అనిపిస్తుంది నిజంగానే. సో ఇప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఈ 26,17,00,000 ఏవైతే అధిక ఫీజులు వసూలు చేశారో అవన్నీ అప్పుడు చదువుకున్న విద్యార్థులు, ఇప్పుడు 2025 వచ్చేసింది, అప్పుడు చదువుకున్న విద్యార్థులకి ఈ కమిషన్ ద్వారా మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు కమిషన్ చెప్పింది ఏంది అంటే, మీరు మెస్ చార్జులు పలానా వాళ్ళకి వసూలు చేయొద్దు. కానీ వసూలు చేశారు. పలానా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకం కింద వచ్చిన వాళ్ళకి 75% అంతకుముందు యూనివర్సిటీ కాకముందున్న 75% సీట్లు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కింద మీరు భర్తీ చేయాలి. యూనివర్సిటీ వచ్చిన తర్వాత వచ్చిన అదనంగా సీట్లలో 35% సీట్లు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కింద భర్తీ చేయాలి. సో అవి అక్కడ భర్తీ చేసినట్టు చూపిస్తూ ఇటు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని మళ్ళీ స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఉమ్, ఫీజులు అధికంగా వసూలు చేశారు కాబట్టి అది తప్పు. సో ఏదైతే ఎక్స్‌ట్రా అమౌంట్ మీరు తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చేయండి. ఉమ్. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి. ఏ స్టూడెంట్ ఎంతో లెక్క తేల్చి మీరు వాళ్ళకి ఇచ్చేయండి. అది కూడా 15 రోజుల్లో చెల్లింపులు చేయాలి అవును. అనేది కమిషన్ చెప్పింది. సో కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్‌ను నిలుపుదల చేయాలి అని చెప్పి కమిషన్ ఇదొకటే కాదు. ఇటు అవసరమైతే మోహన్ బాబు యూనివర్సిటీ అనుమతులు రద్దు చేయండి. అవును. అక్రమాలకు పాల్పడింది అని చెప్పి కమిషన్ నిగ్గుదేల్చింది కాబట్టి ఇవన్నిటికి సంబంధించి ఈ విషయం పెద్దగా అవుతుంది అనే విషయం గ్రహించినట్టున్నారు. సో దాని మీద హైకోర్టుకి వెళ్లారు. సో హైకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చింది. సో హైకోర్టు ఏం చెప్తది అనే దాన్ని బట్టి తదుపరి కార్యాచరణ ఇటు కమిషన్ నుంచి కావచ్చు, ఇటు యూజీసీ నుంచి కావచ్చు, అటు ప్రభుత్వం నుంచి కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే. సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక్కొక్క యూనివర్సిటీకి ఇంతే ఫీజు ఉండాలి అని చెప్పేసి హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ చెప్తూనే ఉంటది. ఎందుకని ఇవి పాటించకుండా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు? ఇదొక్కటే కాదు. ఎంబీయూ అంటే ఇప్పుడు బయటకొచ్చింది. ఇలాంటి యూనివర్సిటీలు ఇంకా ఎన్నో ఉన్నాయి. సో ఈ యూనివర్సిటీ ఫస్ట్ బయటకొచ్చింది కాబట్టి దీని ప్రకారం ఇంకా మిగతా యూనివర్సిటీలు కూడా బయటకొచ్చే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఒక యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయి అనేది విద్యా కమిషన్ నిగ్గుదేల్చింది. దేని ఆధారంగా? తల్లిదండ్రులు అక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కంప్లెయింట్ ఆధారంగా ఒక ఎంక్వైరీ కమిషన్ ఏశారు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది. సో మిగతా యూనివర్సిటీల్లో చాలా రకమైన కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఏపీలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. ప్రతి చోట దోపిడీ అనేది కేవలం ఆరోపణ కాదు. అధికారికంగా ఫిర్యాదొస్తే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. పైగా రేపటి రోజు ఎవరైతే వేరే క్యాంపస్‌లో, వేరే యూనివర్సిటీల్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు ఇప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఏవైతే చర్యలు తీసుకుంటారో అదొక బెంచ్ మార్క్‌గానే ఉంటుంది. ఇప్పుడు మనం ఉదాహరణకు కొన్ని చూస్తుంటాం. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌లు, హైకోర్టు జడ్జిమెంట్‌లు పలానా కేస్‌లో పలానా వాళ్ళు ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఆ రోజున్నటువంటి సుప్రీంకోర్టు, ఆ రోజున్నటువంటి న్యాయమూర్తి ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా అది అప్లికబుల్ అవుతుందంటే చాలా సందర్భాల్లో వాటిని పరిగణలోకి తీసుకుంటారు. సో ఇక్కడ కూడా అలాంటి అవకాశాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఒక విద్యా సంస్థ అధిక ఫీజులు వసూలు చేయడము అనేది తప్పు. కానీ అలా చేసింది అని ప్రభుత్వం అధికారికంగా ధృవీకరిస్తూ ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద చర్యలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటువంటి ఇంకా వేరే కార్పొరేట్ విద్యా సంస్థల మీద అలిగేషన్స్ వచ్చినప్పుడు అధికారికంగా ఫిర్యాదులు రాతపూర్వకంగా అందినప్పుడు ఖచ్చితంగా ఇవి మాత్రం పరిగణలోకి అయితే తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ కమిషన్ ఏదైతే చెప్పిందో జరిమానా కూడా విధించేశారు. వీళ్ళు హైకోర్టుకెళ్లారు కాబట్టి స్టే ఇచ్చారు. ఈ మధ్య హైకోర్టులు, సుప్రీం కోర్టులు చాలా త్వరగా జడ్జిమెంట్ కూడా ఇచ్చేస్తున్నాయి. ఈ రకంగా చూసుకుంటే మోహన్ బాబు యూనివర్సిటీకి ఎలాంటి సిట్యుయేషన్ రాబోతుంది? అంటే హైకోర్టుని ఏం చెప్పబోతుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము. చేయలేము. కానీ హైకోర్టు అయినా జనరల్‌గా ఏముంటుంది అంటే అధిక ఫీజులు వసూలు చేయడం తప్పు అని ఒక ఆ ప్రభుత్వ సంస్థ ఉన్నత విద్యా కమిషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. సరే దాని మీద పైగా వీళ్ళు ఏం చేశారు అనంటే 15,00,000 జరిమానా కట్టారు. సో అది అన్ని పేపర్‌లోనూ వచ్చింది. సో కట్టారు. సో 15,00,000 జరిమానా కట్టారు అంటేనే తప్పు చేస్తేనే జరిమానా కడతారు. తప్పు చేయకుండా ఎవరు జరిమానా కట్టరు. సో కట్టిన తర్వాత మేము తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే అనేది
మనకు విశ్లేషకుల నుంచి కావచ్చు, మనకు కనపడుతున్న మనకు తెలిసినటువంటి లాయర్‌లతో మాట్లాడినప్పుడు వచ్చినటువంటి అభిప్రాయం. సో, అలాంటి అభిప్రాయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చర్యలు ఉంటాయనేది అయితే భావించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు అధికంగా ఫీజులు వసూలు ఫస్ట్ ఒక రకమైన ఫీజు ఉంటుంది అని తెలిసి ఆ కాలేజ్‌లో చేరుతారు. అవును. మంచి కాలేజు అనేది భావనతో చేరుతారు. ఒకసారి చేరిన తర్వాత అధిక ఫీజులు వసూలు చేయొద్దు అనేది ఉంటుంది. కానీ ఫీజులు వసూలు చేస్తే ఆ తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోవాలి? పైగా మీరు పలానా ఫీజు కట్టలేదు కాబట్టి మీ పిల్లలకి టీసీలు ఇవ్వము, లేకపోతే మెమోలు ఇవ్వము. ఇట్లా కొన్ని పేపర్‌లు వేరే కాలేజీలకెళ్ళాలనుకున్నా, ఫర్దర్ స్టడీస్‌కి వెళ్ళాలనుకున్నా ఇట్లాంటి హోల్డ్ చేసి ప్రెషర్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇర్రెగ్యులారిటీస్ అనేటివి ఖచ్చితంగా కౌంట్ అవుతుంది అనేదైతే మనం భావించవచ్చు. ఓకే. చూడాలి మరి ఏం జరుగుతుందో. యాహ్! యాహ్! ఎంతో క్రమశిక్షణగా ఉండే మోహన్ బాబు అని చెప్పుకునే ఈయన, ఇప్పుడు రెస్పాన్సిబుల్‌గా ఉండాల్సింది పోయి, ఇర్రెస్పాన్సిబుల్‌గా ఇలాంటివన్నీ చేశారనైతే అర్థమైపోయింది. అదే కమిషన్ చెప్పడంతో అంత ఫీజు కూడా వెనక్కి ఇచ్చేయాలి అన్నట్లుగా కూడా చెప్పడంతో 15,00,000 జరిమానా అయితే వేశారు. అది కూడా కట్టేశారు. మరి ఇప్పుడు హైకోర్ట్‌కి వెళ్లారు కాబట్టి, హైకోర్ట్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మోహన్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.